హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వంట వచ్చేసి పప్పు టమాటా చేస్తున్నాము. చూడండి, ఇదిగోండి 2 కప్పులు కందిపప్పు తీసుకున్నాను. ముందే కడిగి నానబెట్టుకున్నాను. దాంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉన్నాయి దీంట్లోకి. తర్వాత టమాటాలు కట్ చేసుకుంటున్నాను. 1/2 కేజీ తీసుకున్నాను నేను టమాటా. పండిన టమాటాలు అయితే చాలా బాగుంటాయండి పప్పులోకి. టమాటాలన్నీ కట్ చేసుకున్నామండి. ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి కల్లుప్పు వేసుకుంటున్నాను. తగినంత కల్లుప్పు, పసుపు, కారం. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కదా, కారం చూసేసుకోండి. రెండు రెమ్మల కరివేపాకు వేసుకుందాము. ఇదంతా అయిపోయిందండి. ఈ పప్పు టేస్ట్ రావాలంటే ఏం చేయాలనుకుంటున్నారో, నేనైతే 4 మెంతి గింజలు వేసుకోండి. రెస్టారెంట్లో లాగా మంచి సువాసన వచ్చింది. మీరే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో చూదురుగా. చింతపండు కొద్దిగా వేసుకుంటున్నానండి. టమాటాలను పులుపుని బట్టి కొద్దిగా వేసుకోండి. అయిపోయింది మన పప్పు. పొయ్యి మీద పెట్టేసుకుందాము. 3 విజిల్లు వచ్చిన తర్వాత తాలింపు వేసుకోవాలి. మూత పెట్టేసుకుందాము. 3 విజిల్లు వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను తాలింపు వేసుకున్నాం. పప్పు చూడండి ఎలా మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు మెదుపుకుందాం దీన్ని. ఈలోపు బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకుందామండి. తాలింపుకి కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టింది, బాగుంటుంది. ఈలోపు పప్పు కూడా మెదుపుకుందాము. ఆయిల్ వేడెక్కేలోపు. నూనె వేడెక్కిందండి. ఎండుమిరపకాయలు కట్ చేసేసుకుందాం. తాలింపు దినుసులు వేసుకున్నాము. జీలకర్ర కొద్దిగా, కరివేపాకు వేసుకున్నాం. మంచిగా కలుపుకున్నాం దాంట్లో. చూడండి పప్పులు ఎర్రగా వస్తుంది. స్టవ్ ఆఫ్ వేసుకున్నాం. ఇప్పుడు మెదుపుకున్నది పప్పు దీంట్లో పోసుకున్నాం. మన పప్పు టమాటా రెడీ అయిపోయింది. చూడండి కమ్మని సువాసన అంటే ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి.